హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం ఓయూ క్యాంపస్లో ఉన్నాము. బీసీ అభ్యర్థి సాయి ఈశ్వరచారి అమరుడయ్యాడు. బీసీ రిజర్వేషన్స్ 42% అమలు చేయాలంటూ కూడా దానికోసం తను అమరుడయ్యాడు. ఆ విషయంపై మనతో మాట్లాడడానికి నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ఇప్పుడు సాయి ఈశ్వరచారి అమరుడయ్యాడు కదండి, దానిపై మీరేమంటారు? సాయి ఈశ్వరాచారి మరణం బీసీ సమాజానికి మొత్తం తీరని లోటు. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరంగా మేము ఏం చెప్తున్నామంటే, బలిదానాలు వద్దు, ప్రాణాలు ముద్దని చెప్తున్నాం. బెరగీసి కొట్లాడదాం, ఉద్యమిద్దాం. మన ముందు తమిళనాడు రాష్ట్రం మోడల్ ఉన్నది. తమిళనాడులో ఈరోజు కూడా 69% రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా పోరాటాలు చేసే సాధించుకున్నారు. ఆ దశలోనే మనం పోరాటం చేద్దాం అని మేము చెప్తున్నాం స్పష్టంగా. ఓకే, ఇప్పుడు మరి మన రాష్ట్రంలో బీసీ 42% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి హామీ ఇస్తే తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. అధికారం వచ్చాక రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. అగ్రకుల ఆధిపత్య భావాజాలానికి తెరలేపాడు. పూర్తిగా నామినేటెడ్ పోస్టులోనైనా ప్రధానమైన ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మొత్తం రెడ్డియిజాన్ని కొనసాగిస్తున్నాడు. పూర్తిగా బీసీల యొక్క విషయానికి వస్తే కనీసం నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలకు అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. 42% రిజర్వేషన్లు ఇస్తానని గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు గత ప్రభుత్వంలో 23% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఉంటే ఈరోజు 17.7% రిజర్వేషన్లు ఇచ్చాడు. బీసీలను మోసం చేశాడు, నట్టేట మోసం చేశాడు. బీసీల విషయంలో ఎటువంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారండి? 100% మేడం. స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు అనేవి మోసమే కదా. 17.7% వచ్చిందంటే రిజర్వేషన్లు. నీ గత ప్రభుత్వంలోనన్నా 23% రిజర్వేషన్లు కొనసాగినాయి. నువ్వు 17.7% వచ్చినావు. అదిగాక 42% రిజర్వేషన్లని డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవన్నీ కులగణన చేసినాం. ఇవన్నీ లెక్కలన్నీ చేసినాం. డాటా మొత్తం ఉన్నది, ఎంపారికల్ డాటా మొత్తం ఉన్నది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకోకుండా ఢిల్లీకి వెళ్ళి తన పనులు, ఈ రాష్ట్రంలో ఉన్న పనులు చేసుకుంటా బీసీల విషయం ప్రధానమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు కూడా మాట్లాడలేని పరిస్థితి రేవంత్ రెడ్డి. అంటే బీసీలని ఏ విధంగా నిలువున మోసం చేస్తున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్ది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తానన్నారు, కానీ ఇప్పుడు ఏదైతే అమలు ఉందో అది స్థానిక ఎన్నికల్లో ఓన్లీ పార్టీ పరంగా అమలు చేస్తానంటున్నారు. దానిపై మీరేమంటారు? పార్టీ పరంగా రిజర్వేషన్లు ఉండొద్దని మా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంగా మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. పార్టీ పరంగా రిజర్వేషన్లు నువ్వేంది అయ్యా? నువ్వేంది ఇయ్యా పార్టీ పరంగా రిజర్వేషన్లు? ఏమన్నా రాజ్యాంగ ఆమోదమా పార్టీ పరంగా రిజర్వేషన్లు అనేవి? మేమేం కోరుతున్నాం? 42% రిజర్వేషన్లు అంటేనే కదా నీకు ఓట్లేసింది, నిన్ను గెలిపించింది. 42% 78 సంవత్సరాలుగా రిజర్వేషన్లు లేక విద్య, ఉద్యోగ, సకల రంగాలలో నష్టపోయినాం కాబట్టినే నీకు ఓట్లేసి గెలిపించినావు. నువ్వు 42% రిజర్వేషన్ల గురించి కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోకుండా కనీసం నీ పనుల కోసం పోయి ప్రధానమంత్రిని కలుస్తావు. ఇంత హాట్ టాపిక్ నడుస్తుంది రాష్ట్రంలో. స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నాయి. ఎన్నికల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. గ్రామాలలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది. దానికోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పటి మాదిరిగానే 17.7% రిజర్వేషన్లు ఇచ్చి కోట్లని చెప్పి కోట్లతోటి ప్రభుత్వంని కోట్ల ముందు అప్రతిష్టాపాలు చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. బీసీల జీవితాలని దుర్మార్గమైన జీవితాలుగా తయారు చేసిన పరిస్థితి నీది. ఈరోజు 17.7% రిజర్వేషన్లు అంటే రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి సర్పంచులు సంఖ్య తగ్గిపోతున్నది. కొన్ని ఏరియాలలో బీసీలకు అవకాశంలో లేవు. కొన్ని మండలాలలో, కొన్ని నియోజకవర్గాలలో బీసీ స్థానాలే లేవు. నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. మరి ఇప్పుడు బీసీల కోసం త్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం కానీ బీసీ సంఘాలు కానీ ఏ విధంగా ఆదుకుంటున్నాయండి? సాయి ఈశ్వరు కుటుంబంకి ప్రభుత్వం చేసినటువంటి హత్య ఇది. ప్రభుత్వమే చేయించినటువంటి హత్య. ప్రభుత్వం కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయించినటువంటి హత్య. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి 8 ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా
చొరవ తీసుకొని బీసీల విషయం మోడీ గారితో మాట్లాడి ఈరోజు శీతాకాల సమావేశాలు నడుస్తున్నాయి. ప్రధానమంత్రి గారితో మాట్లాడి 9వ షెడ్యూల్లో యాడ్ చేయిస్తే వాళ్ళకు కూడా ప్రజాభిమానం చొరగంటారు కదా. 100% ఇది సాయిశ్వర హత్య అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హత్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చేయించినటువంటి హత్య అని చెప్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటండి? ఏం లేదండి, మరి ఖచ్చితంగా ఇప్పుడు అన్ని పార్టీల మద్దతు ఉన్నప్పటికీ ఎందుకు అమలు కాలేకపోతుంది అనుకుంటున్నారు మీ బీసీ అమలు? అన్ని పార్టీల మద్దతుతో కాకుండా ఇప్పుడు చేయాల్సిన పని రేవంత్ రెడ్డి సర్కార్ చేయకుండా, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోకుండా తన పనుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాడు. ఇంత పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది రాష్ట్రంలో. గ్రామ పంచాయతీల ఇష్యూ, స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ నడుస్తున్నప్పుడు నువ్వు బాధ్యత వహించకుండా గత ప్రభుత్వం కంటే రిజర్వేషన్లను 17.7% కుదించావు. నువ్వు చేసింది ఏం లేదు బీసీల జీవితాల్లో. నా టేట ముంచినావు, బీసీలని వంచన చేసినావు, బీసీలందరినీ. ఓకే, నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటండి? 100% మా ముందల తమిళనాడు రాష్ట్రం మోడల్ ఉందని చెప్పినాం. మొదటి నుంచి చెప్తున్నాం. మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా 42% రిజర్వేషన్లు కూడా రాజ్యాంగబద్ధంగా దక్కించుకోవాలి. ఆ దశలోనే తమిళనాడు పద్ధతిలోనే మేము ఉద్యమాలు కొనసాగిస్తాం. ఆ దశలోనే మా పోరుబాట ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా చెప్తున్నాం. మా 42% రిజర్వేషన్లు అనేవి మా ఆత్మ గౌరవ పోరాట ప్రతీకగా తీసుకుంటాం. ఈ దేశంలో ఉత్పత్తి కులాల నుండి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఉత్పత్తి కులాలు సంపద మీద ఆధారపడుతున్నటువంటి వ్యవస్థ. మేము ఏం చెప్తున్నాం అంటే ఫైనల్గా బలిదానాలు వద్దు, బెరగీసి కొట్లాడుకుందాం రండి. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా చెప్తున్నా. ఈ స్వాతంత్ర ఉద్యమంలో, వందే మాతర ఉద్యమంలో, సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ బీసీ పోరుబాట యాత్రలు, బీసీ ఉద్యమ యాత్రలు కొనసాగిస్తాం.